Welcome, my dear students. Myself, I am Shanmugam, Sai Meda Coaching Center, Tirupati coordinator ni. So today, very good news for Diploma Electrical Department students ki, అదే విధంగా సివిల్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. ఎందుకు సార్ అని అంటే, సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ వీడియోని మీరు చూసేదానికన్నా ముందు, సో ఎవ్రీడే ఎవ్రీ వీక్ మేము రెగ్యులర్గా టెక్నికల్ స్టూడెంట్స్ అందరికీ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. మనకు యూట్యూబ్లో సాయి మీద ఛానల్ ఉంది. ఆ సాయి మీద ఛానల్లో గేట్ వాళ్ళకి కానివ్వండి, డిప్లొమా వాళ్ళకి కానివ్వండి, సో ప్రతి స్టూడెంట్స్కి టెక్నికల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మేము రెగ్యులర్గా యూట్యూబ్లో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీరు ఇంకా కమింగ్ డేస్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ని మీరు గెయిన్ చేసుకోవాలి అని అనుకుంటే, మీరు సాయి మీద యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో ఆ సబ్స్క్రైబ్ మీరు చేసుకున్నారు అని అంటే రెగ్యులర్గా మేము నెక్స్ట్ ఏ వీడియోస్ అప్డేట్ చేస్తామో అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. సో హియర్ మీకు www.powergrid.in లోకి మీరు వెళ్ళారు అని అంటే, ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ని మీరు చూడొచ్చు. సో ఇక్కడ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో మీకు రిలీజ్ అయినటువంటి జాబ్ ఏంది సార్ అని అంటే, ఇక్కడ డిప్లొమా ట్రైనీ ఫర్ ఎలక్ట్రికల్ అండ్ సివిల్ స్టూడెంట్స్ కి. సో డిప్లొమా ట్రైనీ జాబ్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిలీజ్ అయింది జాబ్స్, అదే విధంగా సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా జాబ్స్ రిలీజ్ అయ్యాయి. సార్ ఇక్కడ డిప్లొమా ట్రైనీ అని అంటే ఇది నార్మల్ జాబ్స్ అని మీరు అనుకోవద్దు. దిస్ ఇస్ ఆల్సో గవర్నమెంట్ జాబ్. కాకపోతే 1 year ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత మీరు జాబ్కు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఒక గవర్నమెంట్ జాబ్ అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సార్ ట్రిపుల్ అండ్ సివిల్ వాళ్ళకు నోటిఫికేషన్ వచ్చింది కదా. సో డిప్లొమా ట్రైనీ జాబ్స్ మీకు పడ్డాయని చెప్పాం కదా. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఒకసారి మీరు చూస్తే, ట్రిపుల్ వాళ్ళకు ఇక్కడ 30 జాబ్స్ పడ్డాయమ్మా. 30 జాబ్స్ పడ్డాయి. సార్ 30 జాబ్స్ అనేది తక్కువ సార్ అని మీరు అనుకోవచ్చు. వై? బికాస్ ఈ కరోనా టైంలో నెంబర్ ఆఫ్ జాబ్ వేకెన్సీస్ పడాల్సి ఉండేది. కాకపోతే డ్యూ టు దిస్ కరోనా క్రైసిస్ చాలా నోటిఫికేషన్స్ రాలేదు. చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసి నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ 2 years లో ఎక్కడ బయటికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంట్లోనూ కూర్చొని ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇది చాలా గుడ్ ఆపర్చునిటీ. ఈ 30 జాబ్స్ లో కేటగిరీ వైజ్ గా మనం తీసుకున్నాము అంటే, అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు 11 జాబ్స్ ఉన్నాయి. అదే విధంగా ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 7 జాబ్స్ ఉన్నాయి, 7 వేకెన్సీస్ ఉన్నాయి మీకు. ఎస్సీ వాళ్ళకి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అదే విధంగా ఈ డబ్ల్యూఎస్ వాళ్ళకి, ఈ కేటగిరీ వాళ్ళకి 1 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. టోటల్ గా ఎలక్ట్రికల్ వాళ్ళకి 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 30 వేకెన్సీస్ కి ఉండేటటువంటి దీనికే మీరు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. సో దీనికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఈ ఎగ్జామ్ ని అటెండ్ చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నారని కూడా మనకు తెలుసు. యాజ్ వెల్ యాజ్ డిప్లొమా ట్రైనీ ఫర్ సివిల్ డిపార్ట్మెంట్, సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 5 జాబ్స్ ఉన్నాయి. సార్ 5 జాబ్స్ అనేది చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కదా అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. మీరు అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు అని అంటే, ఏమో ఆ 5 జాబ్స్ లో ఒక ఆపర్చునిటీ మీకే రావచ్చేమో, ఒక వేకెన్సీ మీకే రావచ్చేమో. సో కాబట్టి ఒకవేళ మనకు రాలేదన్న ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్ కి మనం ప్రిపేర్ అయ్యేటటువంటి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఫర్దర్ గా మనం అటెండ్ చేసే నెక్స్ట్ ఎగ్జామ్లు అన్నింటిలో కూడా మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి నెగిటివ్ థింకింగ్ మనకు వద్దు. ఈ 5 జాబ్స్ లో ఒక జాబ్ నాకే వస్తుంది అనేటటువంటి ఇంటెన్షన్ తో మనం ప్రిపేర్ అవుతాం. సో ఇక్కడ ట్రిపుల్ లాగానే సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ 5 ఆపర్చునిటీస్ లో 5 వేకెన్సీస్ లో
కేటగిరీ వైజ్ గా మనం తీసుకుంటే ఏ కేటగిరీ వాళ్ళకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అదే విధంగా ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 1 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫైనలీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 వేకెన్సీస్ ఉన్నాయి. సో సివిల్ డిపార్ట్మెంట్ లో ఎస్టీ వాళ్ళకు వేకెన్సీస్ అనేది ఈసారి ఇవ్వలేదు. సో కాబట్టి ఈ 5 వేకెన్సీ కేటగిరీ వైజ్ గా మీకు ఉండేటటువంటి లిస్ట్ అనేది సో ఇది సార్. ఈ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి వేకెన్సీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. డిప్లొమా సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదే విధంగా ట్రిపుల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ బ్రాంచ్ వైజ్ గా ఉండేటటువంటి వేకెన్సీస్ నిన్న రిలీజ్ చేసినటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో మీకున్న వేకెన్సీస్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు జాబ్ స్పెసిఫికేషన్స్, అంటే ఈ జాబ్ ని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే దాని గురించి ఒకసారి చూసాము అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ వాళ్ళు అంటే డిప్లొమా 3 ఇయర్స్, డిప్లొమా 3 ఇయర్స్ చేసి ఉండాలి. సో డిప్లొమా 3 ఇయర్స్ చేసినటువంటి ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ విత్ 70% పాస్ మార్క్స్. 70% పాస్ మార్క్స్ అనేది కంపల్సరీగా. సో డిప్లొమా స్టూడెంట్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ వాళ్ళు 70% పాస్ మార్క్స్ తో ఎవరెవరైతే ఉంటారో 70% ఉన్న వాళ్ళు మీరందరూ కూడా ఈ జాబ్స్ కి ఎలిజిబుల్. అదే విధంగా ఇక్కడ సివిల్ వాళ్ళు తీసుకున్నారనుకోండి, సివిల్ వాళ్ళు మీరు కూడా 70% పాస్ మార్క్స్ ఉండాలి. ఈ 70% పాస్ మార్క్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా మీరు ఎలిజిబుల్. డిప్లొమా ట్రైనింగ్ ఫర్ సివిల్ జాబ్స్ కి 70% డిప్లొమా పాస్ మార్క్స్ తో మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి ఈ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు ఇంకొక మంచి ఆపర్చునిటీ ఉంది. ఆ ఆపర్చునిటీ ఏంటి అంటే ఇక్కడ మీకు పర్సంటేజ్ తో పని లేదు. ఈ 3 కేటగిరీ స్టూడెంట్స్ మీకు పర్సంటేజ్ తో పని లేదు. జస్ట్ పాస్ అయి ఉంటే మీరు చాలు, డిప్లొమా సర్టిఫికేట్ మీకు ఉంటే చాలు. ఈ డిప్లొమా సర్టిఫికేట్ తో మీరు ఏం చేయొచ్చు అంటే పాస్ పర్సంటేజ్ తోనే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో కాబట్టి పర్సంటేజ్ తో సంబంధం లేకుండా మీరు ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. సార్ ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ అనేది ఒకటి ఉంది. ఎవ్రీ ఎగ్జామ్స్ కి వస్తూ ఉంటుంది కదా, మనం చాలా ఎగ్జామ్స్ రాసి ఉంటాం. మన ఎక్స్పీరియన్స్ లో ప్రతి ఎగ్జామ్స్ లో మనకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. సో ఆ ఏజ్ లిమిట్ ఒకసారి ఈ నోటిఫికేషన్ లో ఎంత ఇచ్చారో ఒకసారి మనం చూస్తే, సో ఇక్కడ 27 ఇయర్స్ ఫర్ జనరల్ కేటగిరీ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, వీళ్ళకి 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అదే ఓబీసీ వాళ్ళకు తీసుకున్నాము సార్ అని అంటే 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు కలిసి వస్తుంది. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఉంటుంది. 32 ఇయర్స్ అప్ టు 32 ఇయర్స్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఏజ్ లిమిట్ ఉంటుంది. కాబట్టి సో ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవచ్చు. సార్ ఇక్కడ అన్ని ఎగ్జామ్ కి ఈ ఆపర్చునిటీ ఉండదు, చాలా మంచి ఆపర్చునిటీ మీకు. అదేంటి సార్ అని అంటే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అలౌడ్. చాలా మంది ఈ వీడియోస్ చూస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ గేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ట్రాన్స్కో జెన్కో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, మన బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. డిప్లొమా స్టూడెంట్స్ కూడా దీన్ని చూస్తూ ఉంటారు. డిప్లొమా స్టూడెంట్స్ కి చాలా మంచి ఆపర్చునిటీ. ఈ జాబ్స్ ని హైయర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోకూడదు. ఎందుకనంటే ఈ జాబ్స్ ఓన్లీ ఫర్ డిప్లొమా స్టూడెంట్. ఎంత మంచి ఆపర్చునిటీ చూడండి. జనరల్ గా డిప్లొమా స్థాయిని బేస్ చేసుకుని ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చాయి అని అంటే ఆ నోటిఫికేషన్స్ లో ఆ జాబ్స్ కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీటెక్ వాళ్ళు కూడా దాంట్లో కాంపిటీషన్ లో ఉంటారు. బట్ డిప్లొమా వాళ్ళకి చాలా చాలా మంచి ఆపర్చునిటీ ఇది. ఎందుకంటే కాంపిటీషన్ కొంచెం తగ్గుతుంది. మీరు అనుకుంటున్నారు కదా 30 జాబ్స్ వచ్చినాయి, 5 జాబ్స్ వచ్చినాయి అనేసి. సో ఇక్కడ మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కాంపిటీషన్ లో ఉండాల్సినటువంటి అవసరం లేదు.
డిప్లొమా స్థాయి స్టూడెంట్స్ తోనే మీరు కాంపిటీషన్ లో ఉంటారు కాబట్టి ఇది చాలా చాలా వెరీ గుడ్ ఆపర్చునిటీ, దీన్ని యూజ్ చేసుకోండి. సో ఎవ్రీ ఎగ్జామ్స్ గురించి మనకు తెలిసిందే. సో రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. నౌడేస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కామన్ అయిపోతుంది అన్ని ఎగ్జామ్స్ కి. రైల్వేస్ కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానివ్వండి, ఏ ఎగ్జామ్స్ ని మనం తీసుకున్నా కూడా సో రిటర్న్ టెస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది. సో ఇక్కడ కూడా మనకు సెలక్షన్ ప్రాసెస్ లో ఫస్ట్ మనకి ఏం కనిపిస్తా ఉంది అని అంటే రిటర్న్ టెస్టే. సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గానే ఉంటుంది. సో ఈ రిటర్న్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్ అని అంటే పార్ట్ 1 పార్ట్ 2 గా డివైడ్ చేశారు. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 గా డివైడ్ చేశారు. సో టైప్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ లో పార్ట్ 1 లో మనకు 120 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే టెక్నికల్ నాలెడ్జ్ ని టెస్ట్ చేస్తారు. ఈ టెక్నికల్ లో 120 క్వశ్చన్స్ ఉంటాయి. అదే విధంగా పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది. సో మీరు చాలా ఎగ్జామ్స్ ఈరోజు చూస్తూ ఉంటే అన్ని ఎగ్జామ్స్ లో యాప్టిట్యూడ్ అనేది కామన్ అయిపోయింది. సో ఈ 50 మార్క్స్ దేనికి అంటే యాప్టిట్యూడ్ కానీ వొకాబులరీ కానివ్వండి, అదేవిధంగా రీజనింగ్ కానీ, న్యూమరికల్ అబిలిటీ కానివ్వండి. సో అదే ఈ యాప్టిట్యూడ్ కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో వీటన్నిటికీ కలిపి మీకు 50 మార్క్స్ కి పార్ట్ 2 లో మీకు 50 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఓవరాల్ గా ఎన్ని మార్క్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సార్ అని అంటే 170 మార్క్స్ కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో ఈ ఎగ్జామ్స్ ని 2 లాంగ్వేజ్ లో కండక్ట్ చేస్తారు. సో నెంబర్ 1 హిందీ ఆర్ ఇంగ్లీష్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ని బేస్ చేసుకొని సో రిటర్న్ టెస్ట్ అనేది 2 లాంగ్వేజెస్ లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంది సార్ అని అంటే నెగటివ్ మార్క్స్ ఉన్నాయి 1/4. ఇది బాగా ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ కి, ఎక్కువగా ప్రతిరోజు కష్టపడుతూ ఉంటారు అలాంటి స్టూడెంట్స్ కి ఇది చాలా ఎక్కువ కలిసి వస్తుంది. సో 0.25 మార్క్స్ అనేది నెగిటివ్, 1/4 మార్క్స్ అనేది మీకు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్స్ రాసేటప్పుడు తెలిసిన క్వశ్చన్ మాత్రమే మాక్సిమం అటెండ్ చేయడానికి ట్రై చేయాలని మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇన్ రిటర్న్ టెస్ట్ అంటే ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా. సో ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా గురించి ఒకసారి మనం చూసాము అంటే ఇక్కడ అన్రిజర్వ్డ్ అండ్ రిజర్వ్డ్ వాళ్ళకి మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేంటి అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి మినిమం 40% ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. అంటే 170 మార్క్స్ కి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా, 40% ఆఫ్ మార్క్స్ అంటే మినిమం 68 మార్క్స్ అయినా మనం గెయిన్ చేయగలగాలి. అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 40% ఆఫ్ ద మార్క్స్ ఉండాలి. ఇక్కడ మీరు ఇంకొక గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఈ రెండింటిలో ఈచ్ పార్ట్ లో కంపల్సరీగా మీకు 30% మార్క్స్ ని గెయిన్ చేయగలగాలి. అంటే 40% ఆఫ్ మార్క్స్ అనేది మీరు తీసుకుంటుంటే సో ఇక్కడ కంపల్సరీగా ఈచ్ పార్ట్ లో 30% మార్క్స్ అనేది కంపల్సరీగా మీకు రావాలి. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ కి. నెక్స్ట్ రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్. సో రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి మినిమం 30% మార్క్స్ ఉండాలి. 30% మార్క్స్ ఉండాలి. ఈచ్ పార్ట్ లో మీకు 25% మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలి. సో ఇది క్వాలిఫికేషన్ క్రైటీరియా. సో ఇది గుర్తు పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో 170 మార్క్స్ కి మీ టార్గెట్ మినిమం 130+ మార్క్స్ గెయిన్ చేయగలగాలి. ఆ విధంగా మనం ప్రిపేర్ అయ్యాము అని అంటే కంపల్సరీగా ఈ ఎగ్జామ్ లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా ఈ ఎగ్జామ్ ని ఎక్కడ కండక్ట్ చేస్తారు సార్, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ అంటే ఇక్కడ మనకు 3 ఎగ్జామ్ సెంటర్స్ మాత్రమే ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏదో మీరు తెలంగాణ స్టూడెంట్స్ కావచ్చు, లేదా ఏపీ స్టూడెంట్ కావచ్చు, కర్ణాటక స్టూడెంట్స్ కావచ్చు. సో మీరు ఎక్కడున్నా సరే ఆల్ స్టేట్ స్టూడెంట్స్ కి 3 ఎగ్జామ్ సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ ఆ 3 ఎగ్జామ్ సెంటర్స్ ఏదేదో ఒకసారి చూసారు అంటే నెంబర్ 1 ఢిల్లీ, మనకందరికి తెలుసు మన ఇండియా క్యాపిటల్ ఢిల్లీ. సో ఢిల్లీలో ఒక ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారు. సెకండ్ 1 జైపూర్, రాజస్థాన్ క్యాపిటల్ మనకందరికి తెలుసు. జైపూర్ లో ఒక ఎగ్జామ్ సెంటర్ అనేది ఇచ్చారు. థర్డ్ 1 డెహ్రాడూన్.
డెహ్రాడూన్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉంది. మీ యొక్క వీలును బట్టి మీరు ఈ ఎగ్జామ్ సెంటర్స్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ 3 ఎగ్జామ్ సెంటర్స్ మాత్రమే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈ వేకెన్సీస్లో మనకి ఇచ్చినటువంటి జాబ్స్కి ఈ 3 ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ప్యాకేజ్కి వచ్చారు అని అనుకోండి. సో ప్యాకేజ్ విషయానికి వస్తే సో డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ సో ఈ జాబ్కి ఎవరెవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ఉంటుందండి. ఈ 1 ఇయర్ ట్రైనింగ్లో మీకు 27,500 అనేది మీకు ప్యాకేజ్ అనేది ఉంటుంది. సార్ 27,500 అనేది చాలా తక్కువ అమౌంట్ అని ఒకవేళ మీరు అనుకుంటే ఇక్కడ మీకు అదర్ అలవెన్సెస్ ఏమి కలిసి రాదు. 27,500 అనేది ఇది ట్రైనింగ్ పీరియడ్లో మాత్రమే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ట్రైనింగ్ పీరియడ్లో 27,500 అనేది మీకు ప్యాకేజ్ ఉంటుంది. ఆ తర్వాత మీరు రెగ్యులరైజేషన్ అయిపోయినారు అని అంటే మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చి 25,000 ఉంటుంది. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దీనికి అలవెన్సెస్ కూడా కలిసి వస్తుంది కాబట్టి అప్ టు 1,17,000 దాకా సో ఈ శాలరీస్ మీ యొక్క ఫర్దర్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని వెళ్తుంది కాబట్టి సో ఇది రెగ్యులరైజేషన్ జాబ్స్ ప్రాసెస్ లో మీకు వచ్చేటటువంటి ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీకు ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ వచ్చేసి ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయ్యారు అని అంటే మీరు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కి ఒక అగ్రిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అగ్రిమెంట్ ఏంది సార్ అని అంటే 3 ఇయర్స్ బాండ్ అగ్రిమెంట్ అనేది మనం ఇవ్వాలి. ఈ 3 ఇయర్స్ బాండ్ అగ్రిమెంట్ లో ఒకవేళ 3 ఇయర్స్ జాబ్ చేయకుండా ఎవరైనా డ్రాప్ అవ్వాలి అని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ ఉండేటటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సెలెక్ట్ అయ్యి ఈ జాబ్ని డ్రాప్ అవ్వాలని అనుకుంటే ఈ 3 ఇయర్స్ లోపల మీకు బాండ్లో పెనాల్టీ కూడా ఉంటుంది. సో 1,25,000 అనేది మీరు బాండ్ అనేది రాసి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా అదర్ స్టూడెంట్స్ అదర్ కేటగిరీ స్టూడెంట్స్ 2,50,000 అనేది మీరు బాండ్ 3 ఇయర్స్ అగ్రిమెంట్ లో మీరు రాసియాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో కంపల్సరీగా 3 ఇయర్స్ అయితే జాబ్ చేసే విధంగా మనం ఉండాలి. సో ఒకవేళ డ్రాప్ అవ్వాలి మధ్యలో అనుకుంటే సో ఈ పెనాల్టీ మీకు వర్తిస్తుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంది సార్ అని అంటే సో అప్లికేషన్ రిలీజ్ అయినప్పుడు సో నిన్నే ఈ నోటిఫికేషన్ ఇచ్చాడని చెప్పాం కదా. సో ఇక్కడ మీకు జూన్ 15th నెక్స్ట్ మంత్ జూన్ 15th వరకు మీకు అప్లికేషన్ అనేది ఉంటుంది. లాస్ట్ డేట్ జూన్ 15th ఇచ్చాడు. సో ఆ లోపల స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ జాబ్స్ కి సివిల్ డిపార్ట్మెంట్ అండ్ ట్రిపుల్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా డిప్లొమా వాళ్ళు మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో జూన్ 15th తర్వాత మీకు డ్యూ టు కరోనా క్రైసిస్ వలన ఇక్కడ ఎగ్జామ్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు. సో కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ లో సో మనకు గుర్తుంది స్టార్టింగ్ లో చెప్పాం కదా www.powergrid.in వెబ్సైట్ లో మీరు చూసారు అంటే అక్కడ అఫీషియల్ గా వెబ్సైట్ లోనే మీకు ఎగ్జామ్ డేట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ వెబ్సైట్ లో మీరు ఎగ్జామ్ డేట్ ని మనం కమింగ్ డేస్ లో మనం చూసుకోవచ్చు. సో ఇది మీకు ఇచ్చినటువంటి డిప్లొమా ట్రైనింగ్ జాబ్స్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఏదైనా క్వైరీస్ ఉంటే ఒకసారి సాయి మీద కోచింగ్ సెంటర్ మీరు కన్సల్ట్ అవ్వండి. సో మేము రెగ్యులర్గా స్టూడెంట్స్లో టచ్లో ఉంటాం. సో మోర్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా స్టూడెంట్స్ సాయి మీద నుంచి రెగ్యులర్ అప్డేట్ కావాలని అనుకుంటే సో సాయి మీద యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా కమింగ్ డేస్లో వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళందరికీ బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా మోర్ అప్డేట్స్ మేము ఇస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.